ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు యాంపీ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్స్ డిస్ట్రిబ్యూటర్ అయిన పిఎస్ చంద్రశేఖర్ గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాల గురించి మనం చర్చిద్దాం. హలో అండి, నమస్తే. నమస్తే అండి. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ లో మనం ఎప్పుడైతే ఇన్వెస్ట్ చేస్తామో మెయిన్ గా మీరు ఇమోషన్స్ గురించి చెప్తూ ఉంటారు. దాంతో పాటు కూడా మనకి లక్ ఫ్యాక్టర్ కూడా అని చాలాసార్లు డిస్కస్ చేస్తుంటారు. లక్ కానీ లేదంటే రిస్క్ కానీ ఎలా మనకి రోల్స్ అనేవి ప్లే చేస్తాయంటారు ఇన్వెస్ట్ చేస్తున్నారు? మేడం, ఇవాళ మనం జనరల్గా మ్యూచువల్ ఫండ్ స్ట్రాటజీస్ మాట్లాడతాము, కరెక్ట్. దేంట్లో పెట్టాలో మాట్లాడతాము, డైవర్సిఫికేషన్ గురించి మాట్లాడుతుంటాం. కానీ ఇవాళ ఒక ఇన్వెస్టర్లో ఒక పర్సనల్గా లక్ ఎలాగ ప్లే చేస్తుంది అనేది మాట్లాడదాం. మేడం, మనం జనరల్గా కొంతమంది ఏం చేస్తుంటారంటే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు మార్కెట్ని టైమింగ్ చేస్తుంటారు. మనం అంటుంటాం కదా, టైమ్ ఇన్ ద మార్కెట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ టైమింగ్ ద మార్కెట్ అంటుంటాం, రైట్? సో కొంతమంది ఏం చేస్తుంటారంటే ట్రేడింగ్ లాగా మార్కెట్ని టైమింగ్ చేస్తుంటారు. ఓకే, ఓకే, రైట్. సో ఈ మార్కెట్ని టైమింగ్ చేసేటప్పుడు ఒకసారి లక్ అయి ఉండొచ్చు, ఒకసారి లక్ ఉండొచ్చు, ఇంకోసారి లక్ ఉండకపోవచ్చు. ఎందుకంటే ఎప్పుడైతే ఒక పర్సన్కి లక్, ఒక ఫ్యామిలీకి ఒక పర్సన్ ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో లక్ ఉంటే ఆల్వేస్ లక్కీగా ఉంటుంది. కానీ లక్ అస్తమానం ఉంటుందా అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ మన ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ ఎప్పుడు లాంగ్ టర్మ్. మనకి ఒక పెద్ద గోల్, ఒక పెద్ద కార్పస్, పెద్ద గోల్ కావాలి, ఒక పెద్ద కార్పస్తో కాబట్టి లక్ కంటిన్యూటీ ఉండాలి. కంటిన్యూటీ లేనప్పుడు లక్ విల్ ప్లే వెరీ ఇంపార్టెంట్ రోల్. అంటే ఇంపార్టెంట్ రోల్ ఎలాగంటే ఒక్కసారి మార్కెట్ని టైమింగ్ చేసుకుంటూ వేసుకునేటప్పుడు కొన్నిసార్లు పెరుగుతుంది, కొన్నిసార్లు పెరగవు, రైట్? సో అక్కడ లక్ ఒకసారి ఉండొచ్చు, ఒక 5 సార్లు ఉండకపోవచ్చు. సో ఈ లక్ అనేది ఈ మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్ చాలా ఇంపార్టెంట్. తర్వాత మేడం, ఈ ఫండ్ మేనేజర్స్ ఉంటారు కదా, ఈ ఫండ్ మేనేజర్స్ ఏంటంటే ఫండ్స్ని మేనేజ్ చేస్తుంటారు. సో వాళ్ళు కూడా ఏం చేస్తుంటారంటే ఒక బఫర్ లాంటి అమౌంట్ లిక్విడిటీ అమౌంట్ పెట్టుకుంటూ ఉంటారు ఇన్వెస్ట్ చేయడానికి. సో వాళ్ళు కూడా అక్కడ టైమింగ్ చేయాలనేది లక్ ఉండొచ్చు, లక్ ఉండకపోవచ్చు. బట్ నేను చెప్పేది ఏంటంటే ఇలాంటి ఇన్వెస్ట్మెంట్స్ లాంగ్ టర్మ్ గోల్ ఉండేటప్పుడు, మన స్ట్రాటజీ లాంగ్ టర్మ్ ఉండేటప్పుడు మన ఈ లక్ వెనకాల వెళ్ళకూడదు. ఒకవేళ మన లక్ అయి ఉంటే మనం ఇలా టైమింగ్ మార్కెట్ చేయాల్సిన అవసరం లేదు కదా, రైట్? సో ప్రతి ఒక్కరు ఏంటంటే లక్ ఉంటే అసలు ఏమీ చేయక్కర్లేదు, అది ఆటోమేటిక్గా వస్తుంటాయి, ఆ టైంలో అందరూ అదే వస్తుంటాయి కదా. సో ఆ లక్ కంట మన రిస్క్స్ అండర్స్టాండ్ చేసుకోవాలి. ఓకే మేడం, ఇప్పుడు ఈ లక్ నుంచి లక్ ఆలోచిస్తుంటారు. లక్ ఒకవేళ లేదనుకోండి, దాని నుంచి మనం ఎలా బయటకు రావాలనేది కూడా తెలియాలి. నష్టపోవచ్చు కదా, లక్ ఇది పెట్టి టైమింగ్ చేసి మనం డబ్బులు సంపాదించుదాం అనుకుంటున్న వాళ్ళు సంపాదించుకోవచ్చు. కానీ అక్కడి నుంచి మళ్ళీ బయటకు ఎలా రావాలి అనేది కూడా తెలుసుకోవాలి, ప్లానింగ్ ఉండాలి. ఇది కాకుండా మేడం రిస్క్, మ్యూచువల్ ఫండ్స్లో రిస్క్లు ఎలాంటి రిస్క్లు ఉంటాయి? ఒకటి మార్కెట్ రిస్క్. మార్కెట్ రిస్క్ అంటే ఏంటంటే మేడం, ఏదైనా ఈవెంట్స్ ఉంటాయి కదా, మార్కెట్ డౌన్ఫాల్ కానీ, లేకపోతే పొలిటికల్ ఈవెంట్స్ కానీ, లేకపోతే గ్లోబల్ చేంజెస్ కానీ, ఇలాంటి ఏదైనా ఉండేటప్పుడు ఈ మార్కెట్ రిస్క్ అనేది ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్లో ఉంటుంటుంది. ఇది కాకుండా క్రెడిట్ రిస్క్. క్రెడిట్ రిస్క్ అంటే మేడం, ఇది జనరల్గా మన మ్యూచువల్ ఫండ్స్లో డెప్ట్ ఫండ్స్కి యూజ్ చేస్తుంటారు, అప్లై అవుతుంటుంది. సో ఎప్పుడైతే ఈ రిస్క్ బాండ్ కానీ డెప్ట్ కైండ్ ఆఫ్ ఫండ్స్ లో పెట్టినప్పుడు మనం ఇది ఏం చేస్తారంటే మేడం, ఈ ఫండ్ డిఫాల్ట్ అవుతుంటది అప్పుడప్పుడు, అది లిక్విడిటీ లేకుండా, ఇంట్రెస్ట్ రేట్స్ రాకుండా వాళ్ళకి ప్రిన్సిపల్ అమౌంట్ డెప్ట్ ఫండ్ లో పెట్టినప్పుడు ఇంట్రెస్ట్ వస్తుంటుంది కదా, అలాంటివి వచ్చే ఛాన్సెస్ పోతుంటాయి అన్నమాట. సో అలాంటి రిస్క్ కూడా ఉంటుంది, దాన్ని క్రెడిట్ రిస్క్ అంటారు. అంటే అది మార్కెట్ ని బట్టి డిఫాల్ట్ గా చేంజ్ చేసుకుంటారు. ఇంట్రెస్ట్ రేట్ ఎప్పుడైతే వాళ్ళకి ఇంట్రెస్ట్ రేట్ రాపో ఛాన్సెస్ ఉంటాయో దాన్ని క్రెడిట్ రిస్క్ అంటారు. ఇలాంటి ఇన్స్ట్రుమెంట్స్ డెప్ట్ ఫండ్స్ లో కనబడుతుంది మనకి ఈ రిస్క్ అనేది. ఇది కాకుండా మేడం తర్వాత ఇంట్రెస్ట్ రేట్ రిస్క్, తర్వాత లిక్విడిటీ రిస్క్. లిక్విడిటీ రిస్క్ అంటే ఏదైనా ఒక దాంట్లో పెట్టేటప్పుడు ఒక లిక్విడిటీ అమౌంట్ అనేది బఫర్ కింద పెట్టుకుంటుంటారు. అది ఉండకపోతే మనకి మార్కెట్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు కొనలేము,
ప్లస్ రిడమ్షన్ వచ్చేటప్పుడు ఆ రిడమ్షన్ని ఫుల్ఫిల్ చేయడానికి ఆ లిక్విడిటీ అనేది ఉండాలి. అలాంటి రిస్క్ ఎఫెక్ట్స్ కూడా ఈ మార్కెట్ సినారియోస్లో కనబడుతుంటుంది. ఓకే మేడం. ఇది కాకుండా మేడం మీరు చూసుకుంటే ఇన్ఫ్లేషన్ రిస్క్, మనం ఎవరైనా ఒక ఇన్వెస్టర్ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళు ఏంటంటే మన రిటర్న్స్ మన జనరల్గా మాట్లాడుతుంటారు 12-15% ఇన్ఫ్లేషన్ బీట్ చేస్తూ మన రిటర్న్స్ రావాలని. సో అక్కడ ఇన్ఫ్లేషన్ పెరుగుతున్నప్పుడు మన రిటర్న్స్ కూడా అదే లెవెల్లో వచ్చిందనుకోండి, మనం వెల్త్ క్రియేట్ చేయట్లేదు. సో దీంట్లో ఇన్ఫ్లేషన్ రిస్క్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. తర్వాత ఈ రిస్క్ని మేనేజ్ చేయడం, అంటే ఒక మేనేజర్ రిస్క్ ఈ ఇన్ఫ్లేషన్, ఈ వచ్చే ప్రాఫిట్స్ రిటర్న్స్ ఈ మేనేజ్ చేయడం అనేది కూడా ఒక రిస్క్. కరెక్ట్, అవును, రైట్. మనకి ఇన్ఫ్లేషన్ రిస్క్ ఒకటి ఉంటుంది, బట్ అది మేనేజ్ చేయడానికి ఒక మేనేజర్ ఉండాలి కదా. సో ఆ రిస్క్ కూడా హ్యాండిల్ చేస్తూ ఉండాలి. ఇది మేడం, ఇది ఈ మేజర్ రిస్క్లో ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఎప్పుడు ఏంటంటే, ఇప్పుడు జనరల్గా మనం తీసుకుంటే లక్ ఈజ్ నాట్ ఆల్వేస్ ప్రిడిక్టబుల్. ప్రిడిక్ట్ చేయలేము, అంటే ఒక్కసారి రావచ్చు, ఒకసారి రాకపోవచ్చు. కానీ ఎప్పుడైతే మన రిస్క్ని, ఈ టైప్స్ ఆఫ్ రిస్క్ ఉన్నాయి కదా, మార్కెట్ రిస్క్, క్రెడిట్ రిస్క్, ఇంట్రెస్ట్ రేట్, ఇన్ఫ్లేషన్ రిస్క్, మేనేజర్ రిస్క్, ఇవన్నీ మనం కంట్రోల్లో పెట్టుకుంటూ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉంటే మంచి రిటర్న్స్ అనేది వస్తుంటుంది. ద ఓన్లీ సొల్యూషన్ ఫర్ దిస్ బెటర్ మంచి రిటర్న్స్, మంచి కార్పస్ క్రియేట్ చేసుకోవాలి అనుకునేటప్పుడు డైవర్సిఫికేషన్ ఈజ్ ద ఓన్లీ ఆప్షన్ అండి. రైట్. సో దీంట్లో ఏంటి చేసుకోవాలి, డైవర్సిఫికేషన్ అంటే ఏంటి, అసెట్ అలొకేషన్, తర్వాత మన రిస్క్ అండర్స్టాండింగ్, ఎలాంటి రిస్క్ తీసుకుంటున్నాము, మన ఎలాంటి టైప్ ఆఫ్ ఫండ్లో పెడుతున్నాము, మన ఇన్ఫ్లేషన్ రిస్క్లు ఎలాగున్నాయి, మన రిటర్న్స్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, మన గోల్ ఎంత టెన్యూర్ ఉంది, ఇవన్నీ చూసుకుంటూ మన డైవర్సిఫికేషన్ అనేది చేసుకోవాలి. సో ఈ విధంగా మేడం, ఎవరైనా ఒకవేళ ఇన్వెస్ట్ చేయాలనుకునేటప్పుడు నేను చెప్పేది ఏంటంటే, డోంట్ డిపెండ్ ఆన్ లక్ అండ్ డోంట్ టైమ్ ద మార్కెట్ని టైం చేయకండి. ఎప్పుడైతే మీరు లాంగ్ టర్మ్ హారిజన్ ఉందో, మరి ఇప్పుడు ఒకవేళ టైమింగే చేయాలనుకోండి, యూ షుడ్ గో ఫర్ ఎ ట్రేడింగ్, నాట్ ఇన్ ద మ్యూచువల్ ఫండ్స్. ఇప్పుడు అన్ని ఇన్స్ట్రుమెంట్ని మీరు ట్రేడింగ్లా చేస్తారనుకోండి, మ్యూచువల్ ఫండ్స్ని, తర్వాత ఇంకేదైనా సరే, మనం టైం చూసి మార్కెట్ తగ్గిన తర్వాత పెడదాం అనుకునేటప్పుడు అందరూ అలా పెడతారు కదా, మరి అందరూ ఎందుకు రిటర్న్స్ మంచి రావట్లేదు. సో ఇక్కడ ఏంటంటే, మన లక్ మీద ఫుల్గా డిపెండ్ అవ్వకూడదు. ట్రై చేయొచ్చు, మీద డబ్బులుండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక సిప్ కడుతున్నారు, మీద ఒక లంసమ్ ఉంది, అప్పుడు మీరు ఏం చేయాలి, అప్పుడు మీరు ఆ లంసమ్ ఏదైతే ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో అప్పుడు మార్కెట్ పడినప్పుడు పెట్టండి, బట్ సిప్ అనేది కంటిన్యూ చేస్తుండండి. రైట్. సో ద కాంబినేషన్ ఆఫ్ లక్, రిస్క్ మేనేజ్మెంట్ ఉంటుంది. సో ఈ రెండు కలిపితే మనం మంచి ఒక పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకుంటూ దాని మీద వెళ్తే ఇంకా లాస్ అయ్యే ఛాన్సెస్ ఉండదు. ప్లస్ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటూ లాంగ్ టర్మ్ కాబట్టి మనకు ఆల్రెడీ ఉండేది కాస్ట్ యావరేజింగ్, కాంపౌండింగ్ ఎఫెక్ట్, ఇవన్నీ చేస్తూ మంచి కార్పస్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.